సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. మనం ఆమ్లాలని వేటిని అంటాం? ఆమ్లయుత రసాయన స్వభావం కలిగినవి ఆమ్లాలు. ఆమ్లము అనే పదం మనకి ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎసిరే అంటే అర్థం పుల్లని అని అర్థం. సహజ ఆమ్లాలు కలిగిన పదార్థాలు ఏంటంటే పెరుగు, నిమ్మరసం, నారింజ, వెనిగర్. మీరు చూసుకుంటే పుల్లని రుచి కలిగి ఉండేటివన్నీ మనం ఆమ్లాలు అనుకోవచ్చు. మనం తినే వాటిలలో ఉండేవి సహజ ఆమ్లాలు. ఇకపోతే క్షారాలు. మనకి ఆమ్లాలు అంటే పుల్లగా ఉంటాయని తెలుసు. మరి క్షారాల రుచి ఎలా ఉంటుందంటే రుచిలో చేదుగా ఉండి తాకినప్పుడు జారుడిగా అనిపించే పదార్థాలను మనము క్షారాలు అంటాం. అటువంటి పదార్థాల స్వభావాన్ని మనం క్షారము అంటాం. అయితే మనకు పదార్థం ఆమ్లమా క్షారమా అని పరీక్షించడానికి వాడే పదార్థాలను మనం సూచికలు అంటాం. మనకి సహజంగా లైకెన్ల నుంచి సూచిక అనేది లభిస్తుంది. దాన్ని మనం ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తే ఇది ఆమ్లంలో అయితే ఎరుపు రంగుని, క్షారంలో అయితే నీలి రంగుని ఇస్తుంది.